వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖ సింహాద్రప్పని గిరి ప్రదక్షిణ పురస్కరించుకొని ఇక్కడ వినూత్నంగా అయితే ఏర్పాటు చేశారు ఎంవిపి కాలనీలో. అయితే స్వామివారికి ఎంతో ప్రీతిపదమైన ఈ తాడిబెద్దులో స్వామివారు వస్తారు. స్వామివారిని తాడిబెద్దు రూపంలో అందరూ పూజించుకుంటారు. అలాగే గరిడి కొడతారు. గరిడి అంటే సింహాద్రప్పనికి ఎంతో ప్రీతికరమైన ఈ గరిడి కొట్టి ఈ తాడిబెద్దును అయితే తీసుకొస్తారు. ఈ తాడిబెద్దులో సింహాద్రప్పని అయితే కొలువై ఉంటారని చెప్పి ఈ స్వామివారిని అందరూ పూజిస్తారు. అలాగే గత 10-15 సంవత్సరాలుగా ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఇక్కడ పెట్టి తీర్థ ప్రసాదాలన్నీ వీళ్ళందరికీ భక్తులందరికీ ఇస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఈ గరిడీలు కొట్టి నిజంగా ఒక పల్లెటూరు వాతావరణం, ఒక పండగ వాతావరణం అయితే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఈ భక్తులందరికీ ప్రసాద వితరణ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ మొదటి సంవత్సరం నేను మొదలెట్టినప్పుడు ఏంటంటే మాకు పెళ్ళి 12 ఏళ్ళ దాకా మాకు పిల్లలు పుట్టలేదు. ఇది ఫస్ట్ టైం చేసిన తర్వాత సెకండ్ ఇయర్కి నాకు పాప పుట్టింది. అప్పటి నుంచి నేను ఇంకా బతికున్నంత వరకు ఈ గిరి ప్రదక్షిణ చేద్దామని ఒక నియమంతో చేస్తున్నానండి. సో ఈ చేసి ప్రతి సంవత్సరం మాకు రెట్టింపు అవుతుంది తప్ప తగ్గడం అంటూ లేదు. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాం. ఇది నా ఒక్కడి వల్ల కాదు, 100 మంది ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయడంతో ఈ రోజు ఎంత అద్భుతంగా జరుగుతుంది. అది ఏంటంటే చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ రోజు భక్తుల కోసం ఏంటంటే చేస్తారు? ప్రసాదాలు పులిహోర, చక్కెర పొంగలి, శనగలు, దద్దోజును, బిర్యానీ అండ్ బిస్మిల్లాబాత్, నెక్స్ట్ పకోడీ, బజ్జీ, బాదం పాలు, కూల్ డ్రింక్స్, ఇలాంటివి పెరుగు, మజ్జిగ అన్నీ పంచుతామండి. ఒకటని కాదు, 10-15 రకాలు రాత్రి 2 దాకా పంచుతామండి మేము. ఎలాంటి విశేషం భక్తులందరూ వచ్చి ప్రసాదాలను స్వీకరిస్తున్నారా? అద్భుతంగా ఎప్పుడు వండినా కూడా దేశాలు ఖాళీ అవుతుంది తప్ప ఏది మిగలడం అంటూ ఉండదు. ఈ రోజు వరకు లేదు. అది ఎంతవరకు జరుగుతుంది? అర్ధరాత్రి 2 దాకా. ఉదయం మేము తెల్లవారుజాము 6 గంటలకు మొదలెడతామండి, అర్ధరాత్రి 2 దాకా ఉంటామండి. అమ్మ చెప్పండి, ఈ లక్ష్మీ నరసింహస్వామి కొలువే మీరు పూజించి భక్తులందరికీ ఈ సహాయం చేస్తున్నారు. ఏం చెప్తారు? మహిళా భక్తులు ఎలా వస్తున్నారు? చాలా సంతోషంగా వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్తారు అందరూ. ఒక కోట్ల మంది వస్తారు, చాలా లక్షల్లో కోట్లలో వస్తారు ప్రసాదం తీసుకోవడానికి. అందరూ ఆనందంగా వచ్చి ప్రసాదం తిని వెళ్తారు. చెప్పండి, ఏం చెప్తారు మీరు? స్వామివారి భక్తులు ఇంతమందికి మీరు సర్వీస్ చేస్తున్నారు, ఏం చెప్తారు? స్వామివారి దయ, కరుణ, కటాక్షం వల్ల ఈరోజు ప్రతి సంవత్సరం స్వామి దయ వల్ల ఈ భక్తులందరికీ సర్వీస్ చేస్తున్నాం మేము. కాబట్టి ఇలాంటి సర్వీసు ఇంకా రెట్టింపు చేసి ఇంకా జనాలకి సర్వీస్ చేద్దామని, ఇంకా మనస్తృప్తిగా ఇంకొక 50,000 మందికి బదులు 1,00,000 మందికి చేద్దామని సర్వీస్ అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్. స్వామి దయ వల్ల అలాగా కంటిన్యూ చేద్దామని, అందరి దయ వల్ల కూడా స్వామికి ఆ నైవేద్యం పెట్టి అందరి కోరికలు తీర్చాలని స్వామిని ప్రకటిస్తున్నాను నేను. ఏంటి విశిష్టత? స్వామివారికి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. గిరి ప్రదక్షిణ చాలా మంది పాల్గొంటున్నారు. ప్రపంచంలోనే లేదంటే మన దేశంలోనే ఎంత 32 కిలోమీటర్ల పొడవున్న గిరి ప్రదక్షిణ ఎక్కడా లేదు ఈ కాలినడక. ఏం చెప్తారు మీరు? ఈ కాలినడక చేసిన వల్ల ప్రతి కోరిక ఎవరు కోరుకుంటే వాళ్ళు ఆ కోరిక తీరే దారి ఆ స్వామి చూపెడుతున్నాడు. కాబట్టి ప్రతి భక్తుడు ఆ దర్శనాన్ని 33 కిలోమీటర్లు తిరిగి గిరిప్రదక్షిణ చేసుకుంటే వారి కోరిక కంపల్సరీ తీరుతుందనమాట. అది స్వామివారి భక్తుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం డెవలప్ అవుతున్నారు. అలాగా అయ్యి వాళ్ళ కోరికలు తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకొకరు చెప్పుకొని వాళ్ళు కంటిన్యూషన్ చేసి లక్షల కోట్లు అవుతున్నారు జనాలు. కంటిన్యూషన్ ప్రతి కోరిక తీరుతుంది, అనుకున్న కోరిక బట్టి తీరుతున్నారు. దానివల్ల స్వామి దర్శనం బాగా. పంపిణీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు? మార్నింగ్ మధ్యాహ్నం కూడా లంచ్లో పెట్టాం. లంచ్కి ఒక 5,000 మెంబర్స్కి పెట్టాం. ఈవినింగ్ 6 నుంచి 1 o'clock వరకు బాదం పాలతో లాస్ట్ కంటిన్యూ చేస్తాం. తర్వాత వాటర్ కూడా పంచుతామండి. 1:30 వరకు ఇస్తామండి ప్రసాదం. 1:30 వరకు ఇస్తాం. 15 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం అండి ప్రసాదాన్ని. ఇంతవరకు మినిమం 5 lakhs మంది. మేము ఇచ్చేది ఒక 50,000 వరకు ప్రసాదం వస్తామండి. మొత్తం 2 గంటల వరకు ఈ మొత్తం వితరణ 2 గంటల వరకు వాటర్ బాదం పాలు లాస్ట్ వాటర్ కూడా ఇస్తామండి. సర్వీస్ చేస్తాం. 2 గంటల వరకు ఇస్తామండి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ సింహాద్రి అప్పన్న నిజంగా గిరి ప్రదక్షిణ నేపథ్యంలో అయితే భక్తులు భారీగా అయితే వస్తారు. ఈ నేపథ్యంలో ఈ భక్తులంతా నిజంగా మేము ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందాయకంగా ఉందంటున్నారు. ఇంకా మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు? మేము నాని గారి స్నేహితులు అండి. గత 5 సంవత్సరాలుగా మేము ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాం. మాకు చాలా ఆనందంగా ఉన్నదండి.
ఆ దేవుడి యొక్క కృపా కటాక్షలు మాకు ఎల్లవేళ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ స్వామివారి ఎంతో ప్రీతిపదమైన అయినా ఈ తాడిపెద్దు రూపంలో స్వామివారు వస్తారు. అలాగే ఈ తాడిపెద్దుని అందరూ పూజిస్తారు, అన్ని అరటిపళ్ళు అన్ని ప్రసాదాలు పెడతారు. ఈ నేపథ్యంలో ఈ లక్ష్మీ నరసింహస్వామిని అయితే ఇక్కడ కొలిచి ఆ నమూనా దేవాలయం అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. నిజంగా 13-15 సంవత్సరాల నుంచి అయితే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. నిజంగా మాకు సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు కానీ తరగట్లేదు. అలాగే ఈ నేపథ్యంలో ఈ భక్తులందరికీ ఈ సహాయం ఈ సర్వీస్ చేస్తున్నాం. నిజంగా మేము చాలా ఇంటిల్లపాది మా ఫ్యామిలీ మొత్తం మా కుటుంబం అంతా కలిసి సర్వీస్ చేస్తున్నాం. మాకు అంతా మంచి జరుగుతుంది. అలాగే భక్తులందరూ వచ్చి ఈ స్వామివారిని పూజించుకొని ఈ స్వామివారికి అన్ని అరటిపళ్ళు అన్ని రకాల పళ్ళు అయితే పెట్టి స్వామివారి ఆశీస్సులు అయితే పొందుతున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ అన్ని రకాల పదార్థాలతో ప్రసాదాలు అలాగే మధ్యాహ్నం భోజన కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో అయితే పాల్గొన్నారు. ఇది ఇక్కడ ఈ స్వామివారి విశిష్టత. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.